ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఒక సమయమందు మనమందరం ఏక హృదయం కలిగి దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, యేసయ్య మీకు వందనాలు, మీకు స్తోత్రం నా తండ్రి. మేము ఈ రీతిగా ప్రార్థనా జీవితంలో ఎదగాలని నా ప్రభా మీరు ఆశపడుతున్నారో అటు ప్రార్థనా జీవితం మాకు దయచేయమని అడుగుతున్నాం పరిశుద్ధుడా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యంలో మీరు ఏకాకిగా ఉండి నా ప్రభా, ఒంటరి వారుగా నా ప్రభా మీరు కొండవెక్కి ప్రార్థన చేసి ఉన్నారు తండ్రి. మాకు కూడా తండ్రి ఏకాంతమైన హృదయాన్ని దయచేయండి. అవును తండ్రి, ఒంటరి వారుగా ఉండి నీ సన్నిధానములో అనేక సమయం గడుపుటకు నా ప్రభా, నీ సన్నిధానమును వెతుకుటకు నా ప్రభా, అవును రాజా, మాకు నేర్పించండి నా తండ్రి. ఆ ఒక ప్రార్థనలో ఉన్న శక్తిని మేము పొందుకోవడానికి నా ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. తండ్రి, ఈ క్షణమందు మమ్మల్ని అభిషేకించండి నా తండ్రి. ఏకాంతముగా ప్రార్థించే అనుభవంలోనికి నడిపించండి నా ప్రభా. అది ఎంతో బలమైన ప్రార్థన గనుక నా ప్రభా అట్టి ప్రార్థనా జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. తండ్రి, మరి అదే రీతిగా నా తండ్రి మత్తయి సువార్త 18, 19లో మేము చదువుతున్న రీతిగా నా తండ్రి ఏక మనసు కలిగి ప్రభా ప్రార్థించే హృదయంను దయచేయండి తండ్రి. భూలోకంలో ఇద్దరు ఏకీభవించి ప్రార్థనందు వేటిని అడుగుతున్నారో వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అన్నారు తండ్రి. ప్రభా మేము ఏక మనసు కలిగి ప్రార్థించి తండ్రి ప్రార్థనలో అడిగేది ప్రతిదీ పొందుకున్నామని తండ్రి విశ్వాసము తనను స్తుతించుటకు సహాయమును చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అటు ప్రార్థనా జీవితమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. మరి అదే రీతిగా తండ్రి లూకా సువార్త 18వ వాక్యంలో నా తండ్రి విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నారు తండ్రి. ప్రభా అవును తండ్రి, ఏ విషయంలో కూడా తండ్రి మేము విసిగిపోకుండా, పొందలేదని ప్రభా కృంగిపోకుండా నిత్యము ప్రార్థించేవారుగా మేము పొందుకున్నంత వరకు నిన్ను స్తుతించి నీ సన్నిధానంలో ప్రభా విశ్వాసంతో మేము వేచి ఉండుటకు తండ్రి ప్రార్థనా జీవితం మాకు దయచేయండి నా ప్రభా. అవును రాజా, నీకు వందనాలు. అట్టి కృపతో మమ్మల్ని నింపి అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదే రీతిగా మొదటి తెస్సలోనికై 5:17 మీరు చెప్పిన రీతిగా నా తండ్రి ఎడతెగక ప్రార్థన చేయమన్నారు తండ్రి ప్రభా. అవును తండ్రి, ఎడతెగక ప్రార్థించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి నా తండ్రి. యేసయ్యా, ఒక్కరోజు ప్రార్థన చేసి వదిలిపెట్టేది కాదు తండ్రి. అయా నీ సన్నిధానమును ఎడతెగక గోజాడి ప్రార్థించే శక్తితో నింపండి నా ప్రభా. యేసయ్య, ఈ క్షణమందు మందని నింపండి నీ వైపుతో ప్రభా. అవును తండ్రి, చూసి ఎల్లప్పుడూ ప్రార్థించే అనుభవంలోనికి నడిపించండి నా తండ్రి. నీకు స్తోత్రం నా తండ్రి. అయా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారిని నా ప్రభా అట్టి ఒక కృపతో నింపండి నా తండ్రి. ఏక హృదయం కలిగిన ప్రభా ఒంటరి వారిగా ఉండి నా తండ్రి యేసయ్య సన్నిధానము విసుగక ప్రార్థించుటకు నా ప్రభా ఎడతెగక ప్రార్థించుటకు తండ్రి అట్టి ఆత్మశక్తితో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను. ప్రార్థనా శక్తితో నింపండి నా తండ్రి. ఈ లోకంలో ప్రార్థన వల్ల మేము సమస్తమును ప్రభా పొందుకోగలము, సాధించగలము నా తండ్రి. నీకు స్తోత్రము. అట్టి ప్రార్థన శక్తితో ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించి మీ గొప్ప నామాన్ని మహింపరిచే బిడ్డలుగా తీర్చిదిద్ది మహిమ పొందుకోమని మీకే సమస్త స్తుతి ఘనత మహిమను చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.